హాయ్ ఫ్రెండ్స్. మీకు ఒక ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక స్టార్టప్‌లో కూడా జాబ్ వచ్చింది. ఎవరినన్నా చూజ్ చేసుకో దేంట్లోకి వెళ్తావంటే ఎవరైనా సరే ఏం చెప్తారు. చాలా చల్లే పోవయ్యా. జాబ్ వచ్చిందే ఎక్కువ. ఎవడెక్కువ సాలరీ ఇచ్చాడు దాంట్లోకి వెళ్ళిపోతాం. అంతకు మించి దీంట్లో డిస్కస్ చేసేది ఏముంది అని చెప్పి వెంటనే క్యాజువల్‌గా ఒక ఆన్సర్ అయితే చెప్తారు. బట్ అది మాత్రమే కాదు. ఒకవేళ మీరు గనుక ఫ్రెషర్‌గా ఉండి అదే ఫస్ట్ టైమ్ కార్పొరేట్ వరల్డ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడైతే ఈ డెసిషన్ తీసుకునేది మీ యొక్క లాంగ్ టర్మ్ కెరీర్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపెడుతుంది. సో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు మనం వేటిని కన్సిడర్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను దేనికుండే ప్రోస్ దానికుంటాయి, దేనికుండే కాన్స్ దానికుంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ప్రోస్‌లా కనబడే కొన్ని ట్రాప్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఐదర్ ఎంఎన్‌సీ అవ్వచ్చు ఆర్ లేకపోతే స్టార్టప్ కంపెనీ అవ్వచ్చు. సో, ఆ ట్రాప్స్ అనేవేంటి? ఆ ప్రోస్ అనేవేంటి? అయితే మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ఈ వీడియోలో ట్రై చేస్తాను. సో, ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నానన్నమాట. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ విధంగా ఒక స్టార్టప్స్‌లో పనిచేస్తున్నారో లేకపోతే ఎంఎన్‌సీస్‌లో పనిచేస్తున్నారో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కింద షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, ఎవరైతే ఈ విధంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే కొద్దిగా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుందన్నమాట. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇంకా ఏమైనా నేను మర్చిపోయిన పాయింట్స్ ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు అనుకుంటే కూడా అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో, మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ చూసుకుందాం. ఒక ఎంఎన్‌సీలో జాయిన్ అయితే మనకొచ్చే ప్రోస్ ఏంటి? అవైతే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీరు ఆన్ బోర్డ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతీది కూడా చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. ప్రోగ్రెసివ్ డిస్క్లోజర్ అని చెప్పి అంటారన్నమాట. అంటే నెమ్మది నెమ్మదిగా ఒక కంపెనీ కల్చర్‌కి మిమ్మల్ని అలవాటు చేస్తారన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కోర్సెస్ అనేవి ఉంటాయి. నువ్వు కంప్లీట్ చేయాలి. మాండేటరీ కోర్సెస్ అని చెప్పి కొన్ని ఉంటాయి. నీ స్కిల్‌కి తగ్గ కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ చేయాలి. వీటిలో నీ యొక్క పెర్ఫార్మన్స్ బట్టి నీకు ఒక ప్రాజెక్ట్ అలొకేషన్ గాని లేకపోతే నీకు అప్రైజల్స్‌లో గాని వాటిలో కూడా కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, హైరార్కీ ఎలా ఉంటుందని చెప్పి ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ మేనర్‌గా మీకైతే ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంటుంది. ఎవరు ఆన్ బోర్డ్ అయినా సరే ఇదే మాక్సిమం ప్రొసీజర్ అంతా కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటుందన్నమాట. సో, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. చాలా బాగుంటుంది అదంతా కూడా. అండ్ నంబర్ 2 వచ్చి మీకు కొద్దిగా జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మరీ గవర్నమెంట్ జాబ్‌లా కాదని గాని బట్ కంపేర్ టు స్టార్టప్స్‌తో పోలిస్తే కొద్దిగా జాబ్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో, మంత్లీ వాళ్ళు ఎప్పుడో ఒక డేట్ చెప్తారు. ఆ డేట్‌కి ఖచ్చితంగా సాలరీ అయితే పడుతుంది. ఏమన్నా మంచి మంచి అలవెన్స్‌లు గాని ఇవన్నీ ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. కంపేర్ టు స్టార్టప్స్‌తో పోలిస్తే కొద్దిగా జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీకు వాళ్ళ ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు ఎవరికి మనం హైక్స్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎప్పుడు ప్రమోషన్స్ ఇవ్వాలి. కొద్దిగా మనం గనుక మంచి టర్మ్స్ మెయింటైన్ చేసామంటే ఎవ్రీ ఇయర్ హైక్ తీసుకుంటారు. లేకపోతే ఎవ్రీ 2 ఆర్ 3 ఇయర్స్‌కి మంచి మంచి ప్రమోషన్స్ తీసుకుంటూ హై లెవెల్‌కి వెళ్ళినోళ్ళు కూడా చాలా మంది ఉంటారన్నమాట ఎంఎన్‌సీస్‌లో. సో, ఇదొక మంచి ప్రో అని చెప్పాలి. అండ్ నంబర్ 4 వచ్చి కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అన్నమాట. మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ బెనిఫిట్స్ అనేవి కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ కొన్ని ఎల్ఎల్‌పీస్ ఉంటాయన్నమాట. అవైతే చాలా బాగా ప్రొవైడ్ చేస్తాయి. ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే మనం టైమ్డ్ పే ఆఫ్ కానీ లేకపోతే పెయిడ్ టైమ్ ఆఫ్ కానీ లేకపోతే లీవ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పే చేస్తారు ఇవన్నీ కూడా. ఇంకా మీరు బాగా పెర్ఫార్మ్ చేశారంటే ఎవ్రీ మంత్ మీకు కొద్దిగా బోనసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో, బెనిఫిట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. చెప్పాలంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అలాంటివన్నీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంటారు. సో, ఇదొక మంచి ప్రో అని చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయన్నమాట. మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇంకా వేరియస్ క్లయింట్స్‌లో పనిచేస్తున్న మల్టిపుల్ టీమ్స్‌తో మీరైతే కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడికి బయటకెళ్ళినా సరే మంచి మంచి క్యాఫెటేరియాస్ అవన్నీ ఉంటాయి. వేరే వాళ్ళతో మీరు బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది. కల్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ గురించి బాగా తెలుసుకోవచ్చు. వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో ఎలా జరుగుతుంది, వాళ్ళ యొక్క డే టు డే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పి బాగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి రిసోర్సెస్ అన్నమాట. మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఎంఎన్‌సీస్‌కి ఉండేది వాళ్ళకి అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కానీ లేకపోతే డిజిటల్ లైబ్రరీస్ కానీ లేకపోతే లైబ్రరీస్ కానీ ఇలా చాలా రిసోర్సెస్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళకి. సో, వాటన్నిటికి కూడా మీకు మంచిగా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇవి మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్‌సీస్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ అట్ ద సేమ్ టైమ్ బెనిఫిట్స్ అన్నమాట. సో, మీరు కనుక చూస్ చేసుకున్నట్టయితే కెరీర్ గ్రోత్ దగ్గర నుంచి మీ యొక్క సాలరీ కాంపెన్సేషన్ వరకు చాలా బాగుంటుందన్నమాట. సో, ఇది ఒక ఎంఎన్‌సీకి ఉండే ప్రోస్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ స్టార్టప్ ఉండే ప్రోస్ ఏంటి? స్టార్టప్‌లో జాయిన్ అయితే మనం ఏం చేస్తాము? స్టార్టప్‌లో ఉంటే మనకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు బ్రాడ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే అలవాటవుతాయన్నమాట. ఏదో నేను ఒక పనే చేస్తాను, ఇంకొక పని చేయను అని చెప్పి మీకు ఉండదు. సపోజ్ వన్ డే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా పనిచేస్తుండొచ్చు. నెక్స్ట్ డే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. తర్వాత డీబీఏ చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ డిజైనింగ్ చేయొచ్చు. ఆ తర్వాత మొత్తం ప్రెజెంటేషన్ మీరే డిజైన్ చేయొచ్చు. ప్రతీది కూడా మీకు తెలుస్తాయన్నమాట. ప్రతి వర్క్ మీద మీకు కొద్దిగా అవగాహన అయితే వస్తుందన్నమాట. సో, ఇది నంబర్ 1 ప్రో. అట్ ద సేమ్ టైమ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి మీకు. ఎప్పుడు ఒకదాని మీదే పనిచేసే అవకాశం మీకు ఎప్పుడు ఉండదన్నమాట. మల్టిపుల్ థింగ్స్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా మీరు నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఏదో ఒకటే నేర్చుకుంటాను ఇంకోటి చేయాలంటే అలా ఉండదన్నమాట. ఎందుకంటే
ఆ వర్క్ డిమాండ్ చేస్తుంది. అంత వర్క్ మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొత్త నేర్చుకోవడానికి, కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడానికి మీకు చాలా అంటే అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే అంత టైమ్స్ కూడా ఎక్కువ ఉండవు వాళ్ళకి. సో, ఒక ప్రొడక్ట్‌లో ఒక కొత్త ఫీచర్ తీసుకొస్తున్నాం. దానికి మన ఒక కంపెనీ బడ్జెట్‌లో మనం ఏ విధంగా చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు ఒక డెడ్‌లైన్ లేకపోతే సంథింగ్ ఏదో ఒక మైల్‌స్టోన్ సంథింగ్ ఏదో పెడతారు మీకు. దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలని చెప్పి వెంటనే మీరైతే యాక్షన్‌లోకి దిగి పని చేస్తారన్నమాట. సో, ఆపర్చునిటీ ఆ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. కంపేర్ టు ఎంఎన్సీస్‌లో పోలిస్తే స్టార్టప్స్‌లో పనిచేసే వాళ్ళకి మంచి క్రియేటివిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తారు వాళ్ళు. ఏదైనా ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని టాకిల్ చేయడం దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకురావడం వరకు కూడా చాలా బాగా ఆలోచిస్తారు. చాలా క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఇట్ డిమాండ్స్ దట్ అన్నమాట. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి డైరెక్ట్ ఇంపాక్ట్. మీరు చేస్తున్న పని, మీరు చూపిస్తున్న పెర్ఫార్మన్స్ కానీ ఏదైతే ఉందో అది ఆ కంపెనీ యొక్క గ్రోత్ మీద, ఆ కంపెనీ పెట్టుకున్న ప్రొడక్ట్స్ యొక్క సక్సెస్ మీద డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చూపెడుతుందన్నమాట. సో, మీ యొక్క పని మీద బేస్ చేసుకునే కంపెనీ రన్ అవుతుంటుంది. సో, మీకొక రకమైన అథారిటీ వస్తుందన్నమాట. యెస్, నేను చేస్తున్న పని వల్ల ఈ విధంగా జరుగుతుంది. యెస్, ఇదిగో ఇది నేను చేసిందని చెప్పి మీరు చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. సో, ఆ యొక్క డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కంపెనీ యొక్క గ్రోత్ మీద, సక్సెస్ మీద చాలా ఉంటుందన్నమాట. సో, ఇది నంబర్ 4. అండ్ నంబర్ 5 వచ్చి కల్చర్. తెలిసింది కదా! ఎక్కువ మంది ఇష్టపడే జెన్‌జీ వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది ఏమంటే ఈ కల్చర్ అన్నమాట. ఈ ఈ స్కెడ్యూల్డ్ మీటింగ్స్ కానీ, లేకపోతే అనవసరమైన ఈ పాలిటిక్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. నీకు నచ్చిందా పని చేస్తావు, లేదా వేరే దానికి వెళ్ళిపోతావు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఏదో మరీ ఒక టూ ఫార్మల్‌గా కూడా ఎక్కడ ఉండదన్నమాట. ఇష్టం వచ్చినట్టు వస్తారు, హ్యాపీగా వస్తారు, పని చేసుకుంటారు. మంచిగా ఇంకా ఇలా రావాలి, అలా రావాలని చెప్పి ఏమి ఉండదన్నమాట వాళ్ళకి. అంటే ఆఫీస్ ఫార్మల్స్‌లోనే వస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూర్చొని పని చేసుకోవాలి, 9 అవర్స్ కూర్చొని పని చేసుకోవాలని చెప్పి ఇట్లా ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఉండదు. నీకు పని అయిందా? నీకు ఇచ్చిన పని ఇచ్చావా? నువ్వు ఎలా చేసావు? అయిందా లేదా అని మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో చూస్తారన్నమాట. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. అవి పక్కన పెట్టమంటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో, ఇవి ఒక ఎంఎన్‌సీ గానో లేకపోతే ఒక స్టార్టప్ గాని ఉండే ప్రోస్ అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ప్రోస్‌లో కనబడే కొన్ని ట్రాప్స్ అనేవి ఉంటాయి. నేను కాన్స్ అని చెప్పట్లేదు. బట్ ట్రాప్స్ అని చెప్తున్నానన్నమాట. ఈ ట్రాప్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ సపోజ్ మీరు ఎంఎస్‌సి చూసుకోండి. ఎంఎస్‌సి గనుక చూసుకున్నారంటే ఇందులో ఫస్ట్ ట్రాప్ మీకేం కనబడుతుందంటే స్టాగ్నేషన్ అన్నమాట. సపోజ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీతో పాటు వేరే వాళ్ళు కూడా చాలా మంది పోటీలో ఉన్నారనుకుంటే, ఖచ్చితంగా మీ యొక్క కెరీర్ స్టాగ్నేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇదన్నీ కూడా మీరు మేనేజర్ మీద మీకున్న మేనేజర్‌తో మీకున్న టర్మ్స్ తోటి లేకపోతే మీ యొక్క లీడ్‌తో మీకున్న టర్మ్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ టర్మ్స్ అంత బాలేవు లేకపోతే మీరంత ఓపెన్‌గా లేరు. ఏది కూడా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనుకుంటే మాత్రం కొద్దిగా స్టాగ్నేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మీరు సపోజ్ నాకేదో చాలు ఇలా సాలరీ వస్తే చాలు, నాకు మిగతాది ఏది అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కెరీర్‌లో కొద్దిగా స్టాగ్నేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్నేళ్ళు ఒక్కొక్కడికి 2 ఆర్ 3 ఇయర్స్‌లో వచ్చే ప్రమోషన్ మీకు 5 ఏళ్ళు పట్టొచ్చు, లేకపోతే 6 ఏళ్ళు పట్టొచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా స్టాగ్నేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది నంబర్ 1 ట్రాప్. నంబర్ 2 వచ్చి ఆఫీస్ పాలిటిక్స్ అన్నమాట. మీకు తెలియకుండానే కొన్ని సార్లు మీరు ఆఫీస్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే ఏదైనా ఇష్యూస్ వచ్చాయి. వాడెవడో మీ మీద తోయడము, లేకపోతే మీరు పక్కవాడి మీద తోయడం, లేకపోతే అప్రైజల్ టైమ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా రకరకాలన్నమాట. ఇంకా ప్రమోషన్స్ గురించి ఇంకా ఏవో చేయడం మొత్తం అంతా కూడా మనకు తెలియకుండానే అందులో వెళుపుతాం. ఒకవేళ అందులో ఇరుక్కుపోయామనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వర్క్ మీద మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఫోకస్ చేయలేం. ఇంకా దాని చుట్టూనే తిరుగుతుంటుంది మైండ్. ఎప్పుడెప్పుడు వాడిని ఎట్లా తొక్కాలా, లేకపోతే ఎప్పుడెప్పుడు మనం వాడికన్నా పైకి వెళ్ళాలని ఆలోచిస్తాం తప్పితే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదన్నమాట. వీళ్ళందరూ కూడా సెపరేట్ అయిపోతారు. ఇంకా వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ కూడా ఏం పెట్టుకోనివ్వరు వాళ్ళని. టీమ్‌కి తెలుసు వాడికి కనుక పని చెప్పామంటే వాడేం చేయడురా ఆడుకుంటాడని చెప్పి వాళ్ళు కూడా ఒక రకమైన ముద్ర అయితే వేసేస్తారన్నమాట. సో, ఆఫీస్ పాలిటిక్స్ మనకు బయటకి కనబడిన ఒక పెద్ద ట్రాప్ అన్నమాట. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి ఓవర్ స్పెషలైజేషన్. సపోజ్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి. మీరు ఒక లాంగ్వేజే నేర్చుకుంటారు. అట్లా అవ్వకూడదని నేను కోరుకుంటాను. ఒకవేళ మీరు ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ, లాంగ్ టర్మ్‌లో పనిచేస్తూ, ఒక యాంగులర్ గనుక నేర్చుకున్నారంటే, వాడు యాంగులర్ మాత్రమే నేర్చుకోవడానికి ఇష్టపడతాడన్నమాట. వాడికి వేరే లాంగ్వేజెస్ అంటే ఒక రకమైన శత్రుత్వం వచ్చేస్తుంది. రియాక్ట్ నేను నేర్చుకుంటా, రియాక్ట్ బాగోదురా, అదిరా, ఇదిరా అని చెప్పి రకరకాల రీజన్స్ చెప్తుంటారన్నమాట. ఒక పర్టిక్యులర్ థింగ్ పట్టుకొని దాని మీద ఓవర్ స్పెషలైజేషన్ చేస్తుంటారన్నమాట. లేదు ఇదే బాగుంటుంది, ఇదే చేస్తానని చెప్పి, వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇటువంటి టెక్నాలజీస్ యూజ్ చేసే ప్రాజెక్ట్స్ ఏమున్నాయో వాటి గురించి వెతుక్కుంటూ ఉంటారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అటువంటి ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్‌లో ఉండడానికి గాని ఇష్టపడతారేమో తప్పితే వేరేది నేర్చుకోవడానికి అయితే ఇష్టం చూపించరు. అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది గురించి చెప్తానన్నమాట. ఒక రకమైన ట్రాప్‌లో పడిపోతాం మనం అట్లాగా. ఎందుకంటే మనం దాని మీద స్పెషలిస్ట్ కాబట్టి అది మాత్రమే చేస్తామన్నమాట. వేరేది చేయమన్నమాట. సో, ఈ విధంగా కొంతమంది మైండ్ సెట్ అనేది ట్యూన్ అయిపోతుందన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. సో, ఇది నంబర్ 4. నంబర్ 3. నంబర్ 4 వచ్చి ఒక రకమైన కంఫర్ట్ జోన్‌లోకి మనం వెళ్ళిపోతాం. మనకి అసైన్ చేసిన పని తప్పితే మనం ఏ పని కూడా చేయమన్నమాట. అది కొంతవరకు ట్రూ. తప్పులేదు. బట్ ఉన్న కాంపిటీషన్‌లో మనం స్పెషల్‌గా నిలబడాలంటే ఖచ్చితంగా కొద్దిగా ఎక్స్‌ట్రా వర్క్ అయితే చేయాలి. మనకి చెప్పని దాన్ని కూడా మనమైతే చేసి మన ఒక మేనేజర్‌ని గాని, లేకపోతే టీమ్ లీడ్‌ని గాని మనమైతే ఇంప్రెస్ చేయాలి. ఆ విధంగా చేయబుద్ధి అవ్వదన్నమాట. ఒక రకమైన కంఫర్ట్ జోన్‌లోకి మనమైతే వెళ్ళిపోతాం. ఇంతకు మించి నేను పని చేయను. నా యొక్క వర్కింగ్ అవర్స్‌లో ఒక్క నిమిషం కూడా నేను ఎక్స్‌ట్రా అయితే పని చేయను అని చెప్పి కొంతమంది చాలా రిజిడ్‌గా ఉంటారు. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ అనే అన్నమాట చెప్పుకోవాలనుకుంటే. సో, ఈ విధంగా కొన్ని ట్రాప్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయన్నమాట ఎంఎన్‌సీస్‌లో.
అట్ ద సేమ్ టైం స్టార్టప్స్లో కనుక చూసుకున్నామంటే కంపేర్ టు ఎంఎన్సీస్లో ఇందులో కొద్దిగా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇందులో ఫిఫ్త్ వన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది జాయిన్ అయ్యేటప్పుడు అనుకుంటారు, సర్లే ఇది వాళ్ళగో 1 year తర్వాత ఇస్తామంటున్నారు కదా అని చెప్పి అనుకుంటారు అనమాట. బట్ ఇస్తారా లేదు పక్కన పెట్టామంటే మాత్రం అలా పనిచేయడం మాత్రం చాలా తప్పు అనమాట నా ఉద్దేశంలో. సో అదైతే చివరిలో చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓవర్ వర్క్ అనమాట. మీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కంపేర్ టు ఎంఎన్సీస్ కనుక మీరు చూసినట్టే ఎవరైనా అడగండి, స్టార్టప్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా అడగండి, చాలా పని చేస్తారు వాళ్ళు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉండదు అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా తిడుతుంటారు, నీకు ఎందుకు అసలు ఈ విధంగా పెళ్లి చేసుకున్నాం, మా ప్రాణాలు చేస్తున్నాం, పోయి ఆ పన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి తిడుతుంటారు కొంతమంది. అయితే అంత పని చేస్తుంటారు వాళ్ళతో, చాలా ఓవర్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. టైమింగ్స్ ఉండవు. ఒక రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే వాళ్ళైతే ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట, జీవిస్తూ ఉంటారు. ఇంకే తప్పదు మరేమంటే వాడు ఇచ్చే బెనిఫిట్స్ అలా ఉన్నాయి, వాడు ఇచ్చే శాలరీస్ అలా ఉన్నాయి, బయట అక్కడ వాళ్ళంత శాలరీస్ ఇవ్వరు. సో ఈ విధంగా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనమాట ఓవర్ వర్క్ వల్ల. ఇది నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 వచ్చి అన్‌స్టేబుల్ ఫైనాన్సెస్ అనమాట. ఎప్పుడు ఆ జాబ్ ఉంటుందో తెలీదు, లేకపోతే ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు. ఎందుకంటే అన్‌స్టేబుల్ ఫైనాన్సెస్. వాడికి ఆ మంత్ ప్రాఫిట్స్ రావచ్చు, లేకపోతే ఆ ఫైనాన్షియల్ ఇయర్ చాలా బాగుండొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక వాడికి నష్టాలు వచ్చాయంటే ఖచ్చితంగా కొంతమంది తీసేస్తున్నాం మేము, లే ఆఫ్ చేసేస్తున్నాం, మాకు ఈ టీం అవసరం లేదు, R&D టీంలో ఇంతమంది అవసరం లేదని చెప్పి వెంటనే తీసేస్తారన్నమాట. అడిగేవాడు ఎవడు లేడు. నోటీస్ పీరియడ్ కూడా కొన్ని కంపెనీస్ ఏమంటే మార్నింగ్ చెప్పారంటే ఈవినింగ్ మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. కొన్ని కంపెనీస్ అలా ఉంటుంది. మినిమం నోటీస్ పీరియడ్ కూడా వాళ్ళైతే సర్వ్ చేయనివ్వరు అనమాట. సో ఇది పెద్ద ట్రాప్ అనమాట. తెలియకుండానే మనం వెళ్తాం. వాడు అదేంటి ఇప్పుడేగా చెప్పావు అప్పుడే వెళ్ళిపోమంటున్నామంటే ఇంకైతే వెళ్ళిపోవాల్సిందే అనమాట. మనం ఏం చేయలేం. ఒక 1 month ఉండనిస్తారా, లేకపోతే 2 months ఉండనిస్తారా అని చెప్పి అక్కడ లేదు. బట్ వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేస్తారు, ఖచ్చితంగా పే చేస్తారు. బట్ వేరే ఆపర్చునిటీ వెతుక్కోవడానికి మీకైతే కొన్ని సందర్భాల్లో టైం అనేది ఉండదన్నమాట. సో ఇది నెంబర్ 2, అన్‌స్టేబుల్ ఫైనాన్సెస్ అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చి మీకు మెంటర్‌షిప్ అనేది ఎక్కువ దొరకదు. ఎందుకంటే మీ యొక్క సీనియర్స్ కన్నా, లేకపోతే ఎవరైతే ఆ ఒక స్టార్టప్‌ని స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టుకున్న మెట్రిక్స్‌ని ఎట్లా అచీవ్ చేయాలన్న దాంట్లో బిజీగా ఉంటారు తప్పితే, మీ యొక్క కెరీర్‌ని నర్చర్ చేయాలి, మీకు మంచి దిశానిర్దేశం చేయాలి, మీరు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి వాళ్ళకి అలా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కాబట్టి, మీ గురించి స్పెషల్‌గా కేర్ తీసుకోవడం, లేకపోతే మీ గురించి స్పెషల్‌గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. ప్రతిదీ కూడా మీ అంతట మీరే తెలుసుకోవాలి మొత్తం అంతా కూడా. ప్రతిదీ కూడా మీ అంతట మీరే ఓన్‌గా చేసి తెలుసుకోవాలి ఏదైనా సరే. మీకేమైనా డౌట్ వస్తే చెప్తారా, లేకపోతే తీసుకురమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్ చేసుకునేటప్పుడే పర్టిక్యులర్ క్యాండిడేట్‌లో ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళైతే టెస్ట్ చేసి తీసుకుంటారన్నమాట. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కనుక లేదు అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చి నేర్పించి అంత టైం అయితే వాళ్ళకి ఉండదన్నమాట. సో ఇవన్నీ మీరు చేయడానికి రెడీగా ఉన్నారంటే మాత్రం వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకుంటారన్నమాట. సో ఇది పెద్ద ట్రాప్. మనం అనుకుంటాం వాళ్ళు చెప్తారులే, జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి చెప్తారన్నమాట. బట్ అది ఎక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఉండదన్నమాట స్టార్టప్స్‌లో. సో ఇది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చి అన్‌డిఫైన్డ్ రోల్స్ అన్నమాట. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టుగానే ఒకరోజు మీరు డెవలప్‌మెంట్ వర్క్ మీద చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిజైనింగ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏదో ఎక్సెల్ షీట్స్ మీద పని చేస్తుంటారు. ఎప్పుడు ఏం చేస్తారో మీకే తెలీదనమాట. అరే నువ్వేం చేస్తున్నానంటే అన్నీ చేస్తున్నానురా అంటాడు. వాడు చివరికి ఎలా అవుతాడంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్‌లో తయారవుతాడనమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ అది కూడా ఒక అందుకు మంచిదే. బట్ టూ మచ్ ఇంకా అలానే ఉందంటే మాత్రం అది కూడా కొన్నిసార్లు మనకు ట్రాప్ కిందే మనతో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో కూడా మనం స్పెసిఫిక్‌గా ఒక రకమైనటువంటి ఆహ్, స్పెషలిస్ట్ అవ్వడం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా నాకు ఇది ట్రాప్ కూడా అనిపించదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటే కొన్నిసార్లు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళు ఎక్కువ వెక్స్ అయిపోతుంటారనమాట. అసలు నేను ఏం చేస్తున్నాను? ఒక స్పెసిఫిక్ గోల్ అంటూ లేకుండా ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నట్టుగా ఒక రకంగా వెక్స్ అయిపోతుంటారనమాట. సో, అలాంటి వాళ్ళని చూసాను, వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాననమాట. సో, ఎలా వెళ్దాం? నెక్స్ట్ కెరీర్ గ్రోత్‌లో ఏ విధంగా చేద్దాం అన్నదానికి పెద్ద క్లారిటీ అనేది ఏముండదనమాట ఫ్యూచర్‌లో. ఫ్యూచర్‌లో ఏ రోల్స్ మీద మనం పొందామని చెప్పి. సో, ఆ విధంగా ఒక రకమైనటువంటి క్లారిటీ అనేది ఖచ్చితంగా లోపిస్తుందనమాట. సో, మన వర్క్ కల్చర్ గనుక అలా ఉందంటే. అండ్ చివర్లో నేను చెప్పాలనుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే స్టార్టప్స్‌కొచ్చేటప్పటికి ఈక్విటీ ట్రాప్ అనమాట. మీకైతే మేము సాలరీ ఇవ్వము. ఒక 1 year పాటు మేమైతే సాలరీ ఇవ్వము. బట్ మేమేం చేస్తామంటే మాకు కంపెనీ షేర్స్‌లో నీకు కొన్ని షేర్స్ ఇస్తాము. ఆ షేర్స్ ఎప్పుడు పెరిగితే అప్పుడు పెరిగినప్పుడు నువ్వు అమ్ముకో. బట్ నువ్వైతే మా కంపెనీలో పని చేయాలని చెప్పి మీతో బాండ్ పేపర్ మీద సైన్ చేయించుకుంటారు. ఇది చాలా పెద్ద ట్రాప్ అనమాట. ఇప్పుడు కూడా నా ఉద్దేశ్యం ఏమంటే ఈ విధంగా మనీ గురించి కాకుండా దేని గురించి పనిచేయాలి. కొంతమంది అగ్రీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. దానిదేముంది, డబ్బు లేకపోతే ఏముంది, మాకు ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేదు. సో వాడు షేర్స్ ఇస్తామంటాడు. ఒకవేళ కంపెనీ కనుక బాగా పర్ఫామ్ చేస్తుందంటే, మా యొక్క పర్ఫార్మెన్స్ మంచి సక్సెస్ వచ్చిందంటే ఆ షేర్స్ ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలా మంది అంటుంటారు. బట్ నా ఉద్దేశంలో అది పెద్ద ట్రాప్ అనమాట. సపోజ్ అంతా బాగుంది, అంతా జరిగింది, మంచి సక్సెస్ వచ్చింది, మీకు మంచి షేర్స్ అని కూడా బాగా బూమ్ అయ్యాయి, చాలా మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకవేళ అలా కాకపోతే పరిస్థితి ఏంటి? 1 year మీరు చేసిన పనికి మీకు విజిబుల్గా కనుక మీ చేతిలో డబ్బులు కనిపించకపోతే మీరు పనిచేసినంత వ్యర్థం అనమాట. సో కొన్ని కేసెస్లో ఇది వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని కేసెస్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు అనమాట. సో దీని గురించి అయితే నాకు చాలా మిక్స్డ్ రెస్పాన్సెస్ కూడా చాలా మంది నుంచి వచ్చాయి అనమాట. కొంతమంది కావాలంటారు, కొంతమంది అవసరం లేదంటారు, కొంతమంది ఇట్లాంటివి చేయడం చాలా అనైతికం అని చెప్తుంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటారు. నా దృష్టిలో మాత్రం ఇది ఒక పెద్ద ట్రాప్ అనమాట. ఎవ్రీ మంత్ మీరు పనిచేస్తున్న పనికి మీ చేతిలో కనుక శాలరీ రాకపోతే ఎందుకు అట్లా? సో
ఇవ్వచ్చు. కొంత షేర్స్ ఇచ్చి అట్ ద సేమ్ టైమ్ కొంత మీకు లిక్విడ్ క్యాష్‌గా కూడా లేకపోతే లిక్విడ్ ఫార్మ్‌లో కూడా మీకు ఇచ్చారంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది మాత్రమే ఇస్తాము, ఇది మాత్రం చేస్తాము, మేము మీకు జస్ట్ షేర్స్ మాత్రం ఇస్తాము, ఈక్విటీ మాత్రం షేర్ చేస్తామంటే మాత్రం అది పెద్ద ట్రాప్ అని అనమాట. సో ఎవరైతే ఈ విధంగా జాయిన్ అవుదాం అనుకుంటారో స్టార్టప్స్ కానీ లేకపోతే ఎంఎన్సీస్లో కానీ అల్టిమేట్గా మీ ఇంట్లో వాళ్ళతోటి మీ యొక్క ఫైనాన్షియల్ డిపెండెన్సీస్ గురించి మొత్తాన్ని కూడా ఒకసారి చర్చించుకుని ఎస్ ఇదైతే మనం బాగుంటుంది, మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇందులో బాగా చేసుకోవచ్చు, ఒకవేళ కొద్దిగా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అన్నటువంటి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే ఐదర్ ఎంఎన్సీలో కానీ లేకపోతే ఈ విధంగా స్టార్ట్అప్ కూడా జాయిన్ అవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి, మీ ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ మీరు ఆలోచించుకొని ఏ డెసిషన్ అయినా తీసుకోండి అనమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.